రామకృష్ణ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకు కాబోయే ఎమ్మెల్యే అంటా ఉన్నానంటే ఆనందబాబు గారిని మీరందరూ చూస్తూ ఉంటుంటారు. గడిచిన 7 రోజుల నుంచి కూడా ఎప్పుడైతే ఈ నామినేషన్ ప్రక్రియ మొదలైందో అప్పటి నుంచి మీరు అన్ని నియోజకవర్గాల్లో ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎంతమంది జనం హాజరవుతున్నారు, ఇవన్నీ గమనిస్తూ ఉంటుంటారు. అవునా కాదా? ఈ గమనించినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడే కరెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదివరకు ఏ కార్యక్రమం చేసినా దానికి ప్రభుత్వం వైపు నుంచి మెషినరీ అంతా పనిచేసేది. పోలీసులు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ అన్నీ పనిచేసేవి. ఇప్పుడు కూడా ఇంకా కొద్దిగా అటువైపే ఎక్కువ ఖర్చు చేయడానికి వారికి అవకాశం ఉంది. వారు ఎక్కువ ఖర్చు చేశారు కూడా. ఖర్చు చేసినా కూడా మీరు గమనిస్తే ఎవరికి ఎక్కువ ఈ నామినేషన్స్ కార్యక్రమంలో జనం ఎక్కువ వచ్చారని చూస్తే స్వచ్ఛందంగా వచ్చిన వారు, ఎండని సైతం లెక్క చేయకుండా వచ్చిన వారు, కసితో వచ్చిన వారు ఎటువైపు ఎక్కువ వచ్చారంటే 7 నియోజకవర్గాలు మనం చూస్తే 7కి 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళందరూ కూడా. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎటువైపు గాలి వీస్తూ ఉంది, ఎటువైపు ఎవరు గెలవబోతా ఉన్నారు అనేది క్లియర్గా ఈ 7 రోజుల నుంచి మనం చూస్తే అర్థమవుతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐపాక్ టీమ్ ఒకటి పనిచేస్తుంది. వీళ్ళు ఉన్నది లేని నేను ఉన్నట్టు క్రియేట్ చేస్తారు, జనాన్ని మోసం చేస్తారు. సరే అక్కడతో ఆగితే సరిపోదు. వీరు ముఖ్యమంత్రి గారిని కూడా మోసం చేస్తారు. ముఖ్యమంత్రి గారిని ఎలా మోసం చేస్తారు? జనాన్ని మోసం చేయడం అయితే మాకు తెలుసని ముఖ్యమంత్రి గారిని ఎలా మోసం చేస్తారో మీరు ప్రశ్న అడగచ్చు. జనాన్ని మోసం చేయడం అంటే వారికి తెలుసు, చాలా క్యాడర్లో అసంతృప్తి ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని వారికి తెలుసు. వీటన్నిటి వల్ల చాలామంది పోటీ చేయడానికి కూడా విముఖత చూపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని వారికి తెలుసు. దాన్ని కవర్ చేయడానికి మీరు గమనిస్తే జనవరి నెల నుంచి మొదలెట్టారు సిద్ధం సభలు అని చెప్పి మొదలెట్టారు. దానికి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది ఊరినే వచ్చిందిగా జనం, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి బస్సులో ఎక్కితే ఇది దిగితే ఇది అని చెప్పి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ తీసుకొచ్చి ఆ సభలు చేశారు. ఏమని? జనం మా వైపు ఉన్నారని చూపించడానికి. సరే దాంట్లో కూడా కొన్ని చోట్ల అర్థమైపోయింది. ఎక్కడైతే ఈ డ్రోన్ కెమెరాలు ఇవన్నీ పెట్టి చూశారు, అవన్నీ కూడా ఏదైతే గ్రాఫిక్స్ పెట్టి చేశారో ఇవన్నీ కూడా చాలా చోట్ల అర్థమైపోయింది. అర్థమైందా? అయినా కానీ ఇంకా బూడీ కొట్టిస్తాం చూస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంత అర్థమైందా? జనంకి అర్థమవుతా ఉంది, జనాన్ని మోసం చేయలేకపోతున్నాయి. కానీ ముఖ్యమంత్రి గారిని మాత్రం ఎలాగోలా మోసం చేయడానికి ఐపాక్ డబ్బులు తీసుకున్నారు కదా, కాంట్రాక్ట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏదో ఒకటి చూపించాలి, చాలా అద్భుతంగా జరుగుతుంది, చాలా ఇది అయిపోతుందని ఈ జనాన్ని చూపించి ఏదో విధంగా మభ్య పెడదాన్ని ట్రై చేశారు. రెండో వైపు ఈ సర్వేలు, ఫేక్ సర్వేలు, అదని ఫేక్ సర్వేలు వారికి డబ్బులు ఇచ్చి ఇది చేసి అది చేసి ప్రలోభాలకు గురి చేసి. చూడండి, ఎప్పుడైతే నేషనల్ ఛానల్లో ఏదైనా ఒక సర్వే అనుకూలంగా టీడీపీకి రాగానే ఇక్కడ నుంచి ఒక ఫేక్ సర్వే వస్తుంది. లేదు టీడీపీకి దానిలో వచ్చింది కానీ వైసీపీకి దీనిలో వచ్చిందో ఒక ఫేక్ సర్వే ఐపాక్ రిలీజ్ చేస్తారు. ఇది ఒక స్ట్రాటజీ. అంటే నేను ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదంటే, ఇప్పటిదాకా సర్లే వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళు చేసే పనులు చేసుకుంటున్నారు, నా జోలు రాలేదని. కానీ ఈరోజు నా జోలు వచ్చారు. నిన్నటి నుంచి ఒక చండాలమైన న్యూస్ నేనేదో అనకుండా అన్నట్లు నేను రాసి చేయటం అనేది దుర్మార్గమైన పని. అందుకని ఈరోజు ఇవన్నీ చెప్తా ఉన్నా. ఇవన్నీ ఫేక్ న్యూస్లు ఇవన్నీ కూడా చేసుకుంటా మభ్య పెట్టడం. జనాన్ని మభ్య పెడితే ఒకరోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, జనానికి అర్థమైపోయింది. మొన్న నామినేషన్స్లో చూపించారు. కానీ సీఎం గారిని ఇంకా మభ్య పెడుతున్నారు. నేను కోరేది ఇప్పటికన్నా ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పలేకపోవచ్చు సీఎం గారికి, కానీ సీఎం గారు వైజాగ్లో చూసుంటే ఏమాత్రం జనం వచ్చారని అర్థమై ఉంటుంది. విజయనగరం వెళ్ళారు, విజయనగరంలో బస్సు యాత్రలు ఏమాత్రం జనం వచ్చారని చూసుంటే అర్థమై ఉంటుంది. లేదు, కష్టం, జనం మన వైపు లేరు అని. ఎమ్మెల్యేల వైపు కూడా మనం జనం లేరు. నామినేషన్ ఇస్తే నామినేషన్ విపరీతంగా ఖర్చు పెట్టారు. నామినేషన్ రోజు కూడా వచ్చారా? మన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంత వచ్చారు? మాచర్ల, వినుకొండ, గురజాల ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసినా కానీ మన వాళ్ళకి ఎంత వచ్చారు?
స్వచ్ఛందంగా వచ్చారు, ఖర్చు పెట్టకుండా అతి తక్కువ ఖర్చుతో వచ్చారు. ఖర్చు పెట్టకుండా అనకూడదు కానీ అతి తక్కువ ఖర్చుతో వచ్చారు, అతి తక్కువ ప్రలోభాలతో వచ్చారు. కానీ వాళ్ళు అన్ని ప్రలోభాలు పెట్టినా అవల వాళ్ళకి తెలుసు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా ఎవరైతే వైసీపీలో పోటీ చేస్తామో బాగాలేదు, గాలి మన వైపు లేదని. అయినా వాళ్ళ కాన్ఫిడెన్స్ పోకూడదని ఈ ఐపాక్ ఈ విన్యాసాలన్నీ చేస్తూ ఉన్నారు. నిన్న నా మీద ఒక పనికిమాల న్యూస్ ఒకటి పెట్టారు. నేను ఇప్పటికి కూడా చెప్తాను, ఎంత గాలి ఉన్నా కానీ తెలుగుదేశం వైపు ఇప్పుడు కూడా చెప్తాను, మనం కష్టపడితేనే గెలుస్తామని. ఇప్పుడు చెప్తాను, 12వ తారీఖు కూడా, మే 12వ తారీఖు కూడా అదే చెప్తాను, మనం కష్టపడాలి, కష్టపడితే గెలుస్తాం. కష్టపడితే గెలుస్తామంటే అయ్యో కృష్ణదేవరాయలు చెప్తా ఉన్నాడు గెలవలేమని. కష్టపడితే గెలుస్తామనే దానికి నన్ను ఇంకో దానికి, ఇప్పుడు మీరు రైతులు ఉన్నారనుకోండి, మీరు ఏం చెప్తారు? అయ్యా ఈసారి బాగా పొలం బాగానే ఉందా అంటే, ఏమోనయ్యా ఇంకా మార్కెట్ అంతా కూడా ఓపెన్ అవ్వాలి కదా, వాళ్ళు మంచి రేట్ అంతా మన చేతికి వచ్చిన తర్వాత కూడా మీరు చెప్తారు. వచ్చేదాకా అంతే కదా, కష్టపడాలనే ఉంటుంది మన మైండ్ సెట్ అది. మన అలా పెరిగిన మైండ్ సెట్ అది. దాన్ని వీళ్ళు వక్రీకరించి నిన్నటి నుంచి దరిద్రమైన న్యూస్ అంతా కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఐపాక్ వారికి చెప్పేది ఒకటే, జనం మిమ్మల్ని వదిలేశారు. జనాన్ని మీరు ఎంత మభ్య పెట్టాలన్నా, ఎన్ని డ్రామాలు ఎన్ని వీడియోలు తీసి ఎన్ని విధాలుగా మభ్య పెట్టాలన్నా జనాన్ని పూర్తిగా అర్థమైపోయింది. ఉదాహరణకి చెప్పకూడదు కానీ అనకూడదు కానీ ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి